ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ అరాచకాలు మితిమీరిపోతున్నాయి. ఒకరు మహిళా అధికారిపై విచక్షణ రహితంగా ప్రవర్తిస్తే మరొకరు పసిపిల్లలతో తన ఫ్లెక్సీలు పెట్టించుకున్న సంఘటన చోటు చేసుకుంది. దీంతో జిల్లాలో అన్నదమ్ముల వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సీనియర్ పొలిటీషియన్లుగా చెప్పుకునే అన్నదాతలకు కనీసం ఎలా వ్యవహరించాలా కూడా తెలియదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. సమగ్ర అభివృద్ధి సమీక్షలో భాగంగా చౌటుప్పల్ పట్టణంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో చెరువు కట్టను సందర్శించారు. అలాగే పలు వార్డులలో పర్యటించారు. నాలాలపై ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా వారం రోజుల్లోనే తీసివేసి డ్రైనేజీ వాటర్ పోయేలా చేయాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. తాను అడిగిన దానికి సమాధానం చెప్పాలంటూ దబాయించారు. చేతిలో ఉన్న పేపర్లను ఓ మహిళా అధికారి చేతుల్లోకి విసిరికొట్టారు. దీంతో ఆ అధికారిని షాక్ అయింది. అలాగే మరో అధికారితో మాట్లాడుతూ చేత్తో తోసేసినంత పని చేశారు. నేను అడిగేయండి ఈ రోజు వరకు యాజ్ ఆన్ టుడే ఎంత బిల్ రికార్డ్ అయింది ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ పని అడిగిందని సమాధానం చెప్పలేదు. నాలెడ్జ్ ఉందా మీకు ఏమైనా అసలు? నువ్వు ఎక్స్క్యూజ్ ఏం చేయకు, అడిగిన దానికి సమాధానం చెప్పి నీకు నాలెడ్జ్ ఉంటే పని చేయాలి, లేకపోతే వెళ్ళిపోయి నేను ఏమడుగును నీకు 12 కోట్ల అగ్రిమెంట్ వాల్యూ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. 12 కోట్లలో ఎంత బుక్ అయింది గ్రాస్, ఇంకెంత ఉంది? 5 నిమిషాలు చెప్పండి నాకు. తెలుగు లేకుండా అడిగిన దానికి సమాధానం చెప్పిన తర్వాత మనం మాట్లాడండి. నువ్వు చెప్తే ఇంటందుకు రాలేదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం కూడా వివాదాస్పదంగా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్ సొంతూరు బ్రాహ్మణ వెల్లంలా పసిపిల్లలతో తమ ఫ్లెక్సీలు పెట్టించుకోవడం వివాదాస్పదంగా మారింది. జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రాహ్మణ వెల్లంలో పర్యటించారు. దీంతో ఆయన రాక కోసం భారీ ఎత్తున ఫ్లెక్సీలు పెట్టించుకున్నారు. దీనికోసం స్కూల్ పిల్లలను పనివాళ్లుగా మార్చేశారు. చేతిలో పెన్ను పెట్టాల్సిన పిల్లలు గుణపాలు పట్టి గుంతలు తీశారు. ప్రమాదకరమైన గోడలు ఎక్కి మరీ మంత్రి రాక కోసం ఫ్లెక్సీలు కట్టించారు. వద్దని చెప్పాల్సిన ఉపాధ్యాయులు సైతం మంత్రి గారి దగ్గర మార్కులు కొట్టేసేందుకు దగ్గర ఉండి మరీ పనులు చేయించారు. అన్నదమ్ముల వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అధికారం ఉందనే అహంకారంతో ఇలా ప్రవర్తించడం ఏంటని జనం ప్రశ్నిస్తున్నారు. మంత్రిగా ఉన్న వెంకటరెడ్డి పసిపిల్లలతో ఫ్లెక్సీలు పెట్టించుకోవడం ఏంటని నిలదీస్తున్నారు. అటు మంత్రి పదవి రాలేదనే ఫ్రస్ట్రేషన్తో రాజగోపాల్ రెడ్డి అధికారులపై అనవసరంగా చిందులు వేస్తున్నారని మండిపడుతున్నారు. తీరు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. నేను అడిగేయండి ఈ రోజు వరకు యాజ్ ఆన్ టుడే ఎంత బిల్ రికార్డ్ అయింది ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ పని అడిగిందని సమాధానం చెప్పలేదు. నాలెడ్జ్ ఉందా మీకు ఏమైనా అసలు? నువ్వు ఎక్స్క్యూజ్ ఏం చేయకు, అడిగిన దానికి సమాధానం చెప్పి నీకు నాలెడ్జ్ ఉంటే పని చేయాలి, లేకపోతే వెళ్ళిపోయి నేను ఏమడుగును నీకు 12 కోట్ల అగ్రిమెంట్ వాల్యూ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. 12 కోట్లలో ఎంత బుక్ అయింది గ్రాస్, ఇంకెంత ఉంది? 5 నిమిషాలు చెప్పండి నాకు. తెలుగు లేకుండా అడిగిన దానికి సమాధానం చెప్పిన తర్వాత మనం మాట్లాడండి. నువ్వు చెప్తే ఇంటందుకు రాలేదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి.